హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. రాగి వస్తువుల్ని సింపుల్గా ఈజీగా ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా చాలా అంటే చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చూసేయండి ప్రాసెస్ ఎలానో. నేను రాగి వస్తువుని తీసుకున్నాను, పూజా సామాగ్రిని చూడండి. వీటిని ఆల్మోస్ట్ నేను ఒక 4-5 డేస్ అయింది క్లీన్ చేసి. వీటిని బాగా ఇట్లా సపరేట్గా తీసుకుంటే మనకి క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీ దగ్గర ఇలా ఉంటే ఇట్లా క్లీన్ చేసుకునేటప్పుడు ఇట్లా అన్నీ సపరేట్గా తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. నేను దీన్ని 2 విధాలుగా ప్రాసెస్లో చూపిస్తాను, అందుకే డివైడ్ చేస్తున్నాను. కొన్ని ఒక ప్రాసెస్లో చూపిస్తాను, మిగతావి ఇంకో ప్రాసెస్లో చూపిస్తాను. అందుకు 2 బౌల్ అయితే తీసుకున్నాను. మెయిన్గా పసుపుని యాడ్ చేసుకున్నాను. రెండిట్లోకి కామన్ పసుపు, నిమ్మకాయ అండి. తర్వాత నిమ్మకాయని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక దాంట్లోకి పసుపుని తీసుకొని అందులో నిమ్మకాయ తీసుకున్నాను. తర్వాత సాల్టు, కొంచెం బేకింగ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలండి. సరిపోతే ఇంకో నిమ్మకాయ కూడా పిండుకోండి మీ దగ్గర ఉంటే, లేదంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ బద్దతోనే అంతా బాగా నీట్గా రబ్ చేశాను. నిమ్మకాయ అయితే ఎడ్జెస్కి అంతా వెళ్తుంది, చిన్న ఎడ్జెస్ కూడా నిమ్మకాయ వెళ్తుంది కాబట్టి అందులో లెమన్ రసం ఇంకా ఉంటుంది కాబట్టి దీన్నే యూజ్ చేశాను. అన్నిటికీ బాగా నీట్గా అప్లై చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక 2 మినిట్స్. ఎక్కువ స్ట్రైన్ అయితే తీసుకోలేదండి, చాలా ఈజీగా సింపుల్గా. చాలా టైప్స్ ఉన్నాయి ప్రాసెస్. నేను ఈ ప్రాసెస్లో 2 విధాలుగా చూపిస్తున్నాను. జస్ట్ అప్లై చేసుకుంటే చాలు, ఎక్కువ స్ట్రెయిన్ అవి రుద్దాల్సిన పని లేదు. లెమన్తో రుద్దుతున్నప్పుడు చూడండి, రుద్దుతున్నప్పుడే మీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంతో బాగా నీట్గా మళ్ళీ తోమానండి. లెమన్తో అయితే గట్టిగా అతుక్కుపోయిన జిడ్డు మరకలు కానీ పోవు, అందుకే ఈ స్క్రబ్బర్తో బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మీరు ఎప్పుడు పూజా సామాన్ తోముతున్నప్పుడు కుండీల్ని ఇట్లా డివైడ్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి.
చూడండి వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా క్లీన్ అయిపోయాయి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు వీటిని సెట్ చేసుకొని క్లీన్గా తుడిచి వాడుకోవడమేనండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినదని అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఇందాక పసుపు లెమన్ పిండి పెట్టుకుందాం. ఇంకొంచెం లెమన్ పిండి పెట్టుకుందాం. తర్వాత అందులోకి వాషింగ్ లిక్విడ్ కానీ హ్యాండ్ వాషింగ్ కానీ ఏదన్నా ఉంటే యాడ్ చేయండి. దానిలాగే నిమ్మకాయతో బాగా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి వెళ్తుంది. దీన్ని లెమన్తో బాగా అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్లో లాగానే స్క్రబ్బర్తో బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి మీకు డిఫరెన్స్ నేను ఈ రాగి గ్లాస్ తోమేటప్పుడే బాగా తెలిసిపోతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో, ఒక చిన్న మరక కూడా లేదు. ఇట్లా స్క్రబ్బర్తో రుద్దితే లోపల గార మరక అనేది కొంచెం ఈజీగా అయితే వెళ్ళిపోద్ది. మళ్ళీ మన అంట్లు పీసున్న అట్లాంటి స్క్రబ్బర్తో అయితే తోమద్దు, గీట్లు పడిపోతాయి. ఇట్లాంటి స్మూత్ స్క్రబ్బర్తోనే క్లీన్ చేసుకోండి. చూడండి వాష్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మిగతాయి కూడా అట్లాగే క్లీన్ చేసుకున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.
నేను అవి ట్రై చేస్తాను. మనం స్క్రబ్బర్తో ఎంత నీట్గా తోమితే అంత నీట్గా వస్తాయండి. ఓన్లీ లెమన్తో తోమితే ఇట్లా రావు, ఎందుకంటే ఇవి డైలీ యూస్ చేసేవి కాబట్టి. చూడండి, వాష్ చేసిన తర్వాత మీరు డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగా నీట్గా వచ్చాయండి. వీటిలో నాకు ఆ గ్లాస్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ రెండు ప్రాసెస్లో మీకు ఏదైతే నచ్చిందో, అలాగే మీరు ఏదైతే ట్రై చేశారో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.